హ్యాపీగా ఉన్నానని చెప్పట్లేదు. మ్మ్. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా నేను నీకు తోడుంటా. నిజంగానా? నీ మనసునే అడుగు. అడిగావా? అడిగా. ఏమంది? నిజంగా నిజమంది. మరైతే చెప్పు. జానకి, ఐ లవ్ యూ. అడుగిలా పడేనా నీతో పాటుగా మనసిలా సాగేనా నిన్నే ఇష్టపడే క్షణమునా నిజంగా నిజంగా ఎదురైనా కలే నిజమై ఒకేలా అనిపించినా మనలో మొదలైన ఆనందం మన సర్కిల్లో బెస్ట్ లవర్స్ అంటే వాళ్ళిద్దరేరా. ఎలా ఉండేవాళ్ళరా, కానీ వాళ్ళు విడిపోవడం ఏంట్రా? ఎవరైతే కలిసి ఉంటారు అనుకున్నామో వాళ్ళు విడిపోతున్నారు, ఎవరైతే విడిపోతారు అనుకుంటున్నామో వాళ్ళు కలిసి ఉంటున్నారు. అసలు ఎందుకు విడిపోయారంటావు? అన్నీ అయిపోయి ఉంటాయి, ఇంకెందుకు కలిసి ఉంటారా? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. అసలు ఎవరిదిరా తప్పు? 200% వాడిదే తప్పు. మాట్లాడడానికే అటిట్యూడ్ చూపిస్తాడు, చాలా బలుపు. తనని చాలా బాధ పెట్టాడు. అదేం కాదు, తప్పంతా తందే. మనం చాలా టార్చర్ చేసింది. ఈ లవ్లో ఫెయిల్ అయ్యాక అమ్మాయిల్ని మర్చిపోవడానికి మనమే ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి మామా? లవ్లో ఫెయిల్ అయితే స్ట్రగుల్ అయ్యేది మీరేనా? మాకేం పెయిన్ ఉండదా? మీకైతే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మర్చిపోవడానికి. మాకేమున్నాయి? రూమ్లో కూర్చొని ఏడవడం తప్పితే. మళ్ళీ కలుస్తారనుకున్నాను కానీ జానకి ఇలా పెళ్ళికి రెడీ అవుతుంది అనుకోలేదు. అందరినీ పెళ్లికి పర్సనల్గా ఇన్వైట్ చేసింది, మరి శ్రీరామ్ని పిలుస్తుందంటావా? ఛాన్సే లేదు, అస్సలు పిలవదు. ఇంత జరిగిన తర్వాత ఎవరు పిలుస్తారు? నాకు తెలిసి పిలుస్తుందిరా. తను అందరిలాంటి అమ్మాయి కాదు, మనసులో ఏం పెట్టుకోదు. లవ్లో ఫెయిల్ అయితేనే పిచ్చోడైపోయాడు. ఇప్పుడు ఏకంగా అమ్మాయి పెళ్ళి అంటున్నారు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంట్రా? అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు ఎలా డిసైడ్ చేస్తారా? మీరు మధ్యలో దూరేమన్నా చూసారా? జడ్జ్ చేయడంలో ముందుంటారు, వెళ్ళి పని చూసుకోండిరా.
వ్యూ చాలా బాగుంది కదా. 4-5 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. 5 రూపీస్ కాయిన్ మింగేసా. అప్పుడు డాక్టర్లు చెప్పారు ఎంత ఖర్చు పెట్టినా బ్రతకడం కష్టమని. ఎలా అయినా బ్రతకాలని మా నాన్నకి ఇష్టమైన ఆ పొలాన్ని అమ్మేశారు. నాకంటే పొలం ఎక్కువని కాదు, ఇష్టం అంతే. బ్రతికేసా మా నాన్న ప్రేమ వల్ల. అప్పటి నుంచి నాన్న నా కోసం, నా స్టడీస్ కోసం ఖర్చు పెట్టగా ఎంతో కొంత సేవ్ చేస్తుండేవారు. మళ్ళీ ఆ పొలాన్ని కొనాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎలా అయినా జాబ్ చేసి ఎంతో కొంత మా నాన్నకి ఇవ్వాలనుకున్నాను. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. ఎలాగోలా ఫైట్ చేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను. నా వల్ల పోయిన పొలాన్ని తిరిగి మా నాన్నకి ఇవ్వాలనే నా ఆశ. ఓకే, వెళ్దామా? సరే. ఎన్ని బాళ్ళు మింగుతావురా? ఒక సింగిల్ అన్నా ఇవ్వరా బాబు. రే సింగల్ ఏంట్రా సింగల్? మ్యాచ్ ఫినిషర్ని 6 కావాలా 4 కావాలా? ఏదో ఒకటి చావు. చూడు ఇప్పుడు చచ్చింది ఇప్పుడు. అయిపోయాడు. ఏంట్రా బాబు బౌండరీ కొడతానని చెప్పి బౌండరీలోకి వెళ్తున్నావు? రే ప్రతి మ్యాచ్ నేను గెలిపిస్తే నువ్వేం చేస్తావురా? వెళ్ళరా బాబు. నేను లేకుండా ఎలా గెలుస్తారా ఏంట? ఏంటి సోము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? చేసాగా. మరి బాల్స్ అని ఎలా వదిలేసా? ఊరికేలే, కూర్చో. వావ్, శ్రీరామ్ బాగా ఆడతాడు కదా. నేను అవుట్ అయితేనేగా వాడు ఆడేది. నీకో విషయం చెప్పాలి. వాడి లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఉండేవారు, కానీ నీలా ఎవ్వరూ లేరు. చాలామంది ప్రపోజ్ చేసేవాళ్ళు, అలాగే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పేసి. వాడికి అసలు అర్థమయ్యేదే కాదు. ఒక 4 years నుంచి వాడు నాకు పరిచయం, కానీ ఎప్పుడూ ఇంత హ్యాపీగా చూడలేదు నేను వాడిని. చాలా హ్యాపీగా ఉన్నాడు. మంచోడే, కానీ సైక్నాకుడు. అసలు ఎవరితో ఏం షేర్ చేసుకోడు, నాతో సహా. కానీ నాకు అన్నీ తెలిసిపోతుంటాయి. చాలాసార్లు వాడిని మార్చడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. మొండోడు, అసలు ఎవ్వరి మాట విండు, కానీ నీ మాట వింటున్నాడు. ఎప్పుడూ ఇలాగే ఉంటావుగా. నువ్వు ఉంటే వాడు హ్యాపీగా ఉంటాడు అనిపిస్తుంది. రే సోము, రారా రే. ఇదిగో తీసుకో. అత్తయ్య పేరెంట్ శ్రీరామ్ నీలాగే ఉంటారా? బాగా మాట్లాడతారా? శ్రీరామ్, నీకేదో పనుందన్నావు కదా, వెళ్దామా? శ్రీరామ్, ఈ కలర్ నీకు బాగా సెట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయి. శ్రీరామ్, నీకు సిబ్లింగ్స్ ఎంతమంది? ఈ కలర్ బాగానే ఉంది కానీ నాకంత బాగోదు. నాన్నగారికి మన విషయం చెప్పేశా. నీతో మాట్లాడాలి, తీసుకురమ్మన్నారు. ఎప్పుడు వెళ్దాం? నువ్వెప్పుడంటే అప్పుడు, నీ ఇష్టం. ఓకే. మరి మన విషయం మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఇదిగో తాగు. వద్దొద్దు, ఇప్పుడు వస్తాను, ఒక్క నిమిషం.
రేయ్ ఏంట్రా ఇంత పల్చగా తింటున్నావు? కొంచెం కర్రీ వేసుకో. వద్దురా. ఏమో తినరా. వద్దన్నానా? ఏం కాదు తినరా. ఏంట్రా ఈ మధ్యన డల్లుగా ఉంటున్నావు? అంతా బాగానే ఉందిగా ఇప్పుడు. అసలు ఏమైందిరా? ఏం లేదురా, వదిలే. ఏమైందో చెప్పరా. ఏం లేదన్నానా? చెప్పు బే. తను నాతో మాట్లాడి 2 months అవుతుందిరా. పలకరించి నా మాట్లాడట్లేదు. కాల్ చేస్తే పిక్ చేయట్లేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. నా లైఫ్లో చాలామంది అమ్మాయిలు వచ్చి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పి వెళ్ళిపోయారు. అసలు ఈ అమ్మాయి రీజన్ కూడా చెప్పట్లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయినా నాకేమనిపించలేదురా. కానీ అమ్మాయి విషయంలో తీసుకోలేకపోతున్నా. నేను చెప్తాను లేరా. తిను. తినరా, మాట్లాడుతా అన్నానుగా. తిను. ఏంటి జానకి, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సాల్వ్ చేసుకుందాం. సరే చెప్తా విను. నువ్వు అనుకున్నట్టు సోము నాకేదో చెప్పాడు, అందుకనే నేను అవాయిడ్ చేస్తున్నానని అనుకుంటున్నావు కదా. డజంట్ మ్యాటర్. అసలు అది రీజనే కాదు. అసలు నేను నిన్ను ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? ప్రతి తండ్రి తన కూతురికి ఏమైతే ఇవ్వగలడో అదంతా నువ్వు నాకు ఇచ్చావు. అందుకే ఇష్టపడ్డాను. ప్రతి విషయం మా నాన్నతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. అలాంటిది నిన్ను ప్రేమించాక ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటున్నా, నాకే తెలియకుండా. అది మా నాన్న చెప్పే వరకు నాకు తెలియలేదు. మా నాన్న ప్లేస్ నీకిచ్చానని. కానీ నువ్వేం చేశావు? నాతో ఏమీ చెప్పలేదు. నువ్వు వాంటెడ్గా దాస్తున్నావని అనుకోలేదు కాబట్టే కదా నేను నిన్ను అడిగాను. కానీ నువ్వు వాంటెడ్గా దాచావు. నా లైఫ్లో ప్రతి మూమెంట్ నీతో చెప్పాను అంటే నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనే కదా. కానీ నువ్వు నాతో ఏమీ చెప్పలేదు. నీ లైఫ్లో నేను ఇంపార్టెంట్ కాననే కదా. అప్పుడే అర్థమైంది ఇంపార్టెంట్ కానప్పుడు ఇంక రిలేషన్ ఎందుకని. అందుకే అవాయిడ్ చేశా. నేను చెప్తాను జానకి, విను జానకి. ఆపు. నేను ఇంకేం వినదలుచుకోలేదు. ఐఎమ్ డన్. జానకి ప్లీజ్ జానకి, ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. ప్లీజ్. నేను రిజైన్ చేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నాతో మాట్లాడడానికి ఏ విధంగా ట్రై చేయకు. రేపు అనుకోకుండా కలిస్తే తలదించుకొని పక్కకెళ్ళే సిచ్యువేషన్కి తీసుకురాకు. ఎందుకంటే మనమేమీ క్రైమ్ చేయలేదు. కలిసిందాం అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ స్పేస్ అయినా ఉండని. గుడ్ బై. జానకి హలో, ఇక్కడే ఆఫీస్లో రా. జానకి పెళ్లి కుదిరిందంట. 1 week ముందే నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేసిందిరా. ఎందుకులే అని నీకు చెప్పలేదురా. నీ నంబర్ అడుగుతుందిరా ఇప్పుడు. ఇవ్వమంటావా? రేయ్ ఇవ్వమంటావా? సరే. పెళ్ళికి పిలవడానికి అనుకుంటారా? పిలిస్తే వస్తానని చెప్పు. వెళ్ళి విష్ చేసి వద్దాం. పాతవన్నీ మనసులోకి పెట్టుకోకరా. ఓకేనా? ఓకే. సరే ఉంటారా మరి. ఉంటా.
ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? పర్లేదు, బాగానే ఉన్నా. సోము నంబర్ అడిగామంట కదా, వద్దని చెప్దామనుకున్నా, కానీ చెప్పాల్సింది చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తామని ఇవ్వమన్నా. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. పిన్ని బాబాయ్ వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. అంతకుముందు చాలాసార్లు ఊరికి వెళ్ళేవాడిని. చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ తర్వాత అమ్మా నాన్న లేరని జాలిగా చూసేవారు. అందుకే హాస్టల్కి వెళ్ళిపోయా. అప్పటి నుంచి ఎవరితో ఏం షేర్ చేసుకోవద్దని డిసైడ్ అయ్యా. ఒకప్పుడు చాలామంది ప్రేమించేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడే నిన్ను చూసా, ప్రేమించా. మన ఈ ట్రావెల్లో నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నువ్వు అనేదానివి కదా, మా నాన్న నాకు ఏదైతే ఇవ్వగలడో అది నువ్విచ్చావని, అందుకే ప్రేమించానని చెప్పావు కదా. అప్పుడే అర్థమైంది వాళ్ళకు నేనేమి ఇవ్వలేకపోయానో నీకేమిచ్చానో అని. లవ్లో ఇద్దరం బాగున్నాం. అప్పుడే నువ్వు నీ గురించి చెప్పడం మొదలుపెట్టావు. నేను కూడా నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పడానికి గట్టిగానే ప్రిపేర్ అయ్యా. ఈలోపు నువ్వు అడిగేశావు. ఎలా చెప్పాలో అర్థం కాక స్కిప్ చేశా. నా పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది నీకు నచ్చలే, వదిలేసావు. నీకు తెలుసుగా, నాకు సిగరెట్ కూడా అలవాట్లేదు. నిన్ను మర్చిపోలేక అన్నీ అలవాటు చేసుకున్నాను. హ్యాపీనెస్ పోయింది. నన్ను ఇలా ఉండడం చూడలేక సోము చెప్పాడు ఊరెళ్ళమని. నాకు ఊరెళ్ళడం ఇష్టం లేదు. బలవంతంగా ఇంటికి పంపించేశాడు. వెళ్ళా. కొన్ని రోజులయ్యాక నీ గురించి మొత్తం మర్చిపోయా. హ్యాపీగా ఉన్నా. మళ్ళీ వచ్చా, జాబ్ చూసుకున్నా. అంతా హ్యాపీగా ఉందనుకుంటే నువ్వు కలుస్తానన్నావు. మళ్ళీ డిస్టర్బ్ అయిపోయా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, నీకు పెళ్లి కుదిరింది కాబట్టి. లేకుంటే ఇవన్నీ చెప్పేవని కాదు. జానకి, ఏమైంది జానకి? నేనిక్కడికి వచ్చింది పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని కాదు, మనం పెళ్లి చేసుకుందామని చెప్పడానికి వచ్చా. కానీ ఇదంతా చెప్పావు. ఇప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్తే మళ్ళీ జాలి పడుతున్నా అంటావని ఏం మాట్లాడలేకపోతున్నా. చిన్నప్పుడు అమ్మ నాన్న మీద కోపం వస్తే అలిగి మాట్లాడేదాన్ని కాదు. ఎంత బ్రతిమలాడినా కొన్ని రోజుల తర్వాత నేనే మాట్లాడేదాన్ని. అలాగే నీ లైఫ్లో నేను ఇంపార్టెంట్ కాదని అనిపించినప్పుడే కోపం వచ్చి నిన్ను వదిలేసి వెళ్ళా. పెళ్లి దగ్గరయ్యే కొద్దీ నీ మీద కోపం పోయి ప్రేమ వచ్చింది. అందుకే వచ్చేసా. నేనే కాదు, నీ లైఫ్లో ఎవరూ ఉండలేరు. అవును, నన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశానన్నావు. మీ ఇంటికి వెళ్ళాకే మర్చిపోయానన్నావు. ఎక్కడైతే ప్రేమ కాదు జాలి అని పారిపోవడం మొదలుపెట్టావో అక్కడే నా ప్రేమని మర్చిపోయావు. అంటే వాళ్ళది ప్రేమ జాలా? ఎవరేం చెప్పినా వినావు. అలాంటిది సోము చెప్పింది విని ఇంటికెళ్ళావు. మరి సోముది ప్రేమ జాలియా? మాట్లాడాల్సిన టైంలో సైలెంట్గా ఉన్నావు. సైలెంట్గా ఉండాల్సిన టైంలో మాట్లాడావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా?
పార్క్లో ఉన్నాను. కాసేపు కూర్చొని వచ్చేస్తాను. ఆ టాపిక్ మళ్ళీ తీకు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు ఫాలో చేస్తున్నావు? నాకు నువ్వు వద్దు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నీతో మాట్లాడాలి. మాట్లాడాల్సిందేం లేదు. ఆ రోజు చెప్పింది వినుంటే ఈరోజు వచ్చేది కాదు. ఈరోజు చెప్పేది వినకపోతే ఇలాంటి ఇంకో రోజు వస్తుందని నాకు నమ్మకం లేదు. ఇక్కడే చెప్పావు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో పాటే ఉంటానని. కానీ ఇక్కడే చెప్తున్నావు నువ్వు నాకొద్దని. ఏదో తెలిసి తెలియని వయసులో తీసుకున్న డెసిషన్ వల్ల అమ్మలా ప్రేమించే పిన్నిని, తండ్రిలా చూసుకునే బాబాయిని, ఇలా అందరినీ ఎంతో బాధ పెట్టాను. ఇదంతా తలుచుకుంటే నా మీద నాకే చిరాకేస్తుంది. నా లైఫ్లో చేసిన తప్పుల్ని నీ వల్లే తెలుసుకున్నాను జానకి. థ్యాంక్ యూ. ఇక మీద నేనే తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పడానికైనా నువ్వు ఉండాలి జానకి. ఉండిపో జానకి, ప్లీజ్. అయితే చెప్పు. ఏం చెప్పాలి? నీ మనసు చెప్పేది. ఐ లవ్ యూ జానకి. హే, మీ అబ్బాయిలు లవ్లో ఫెయిల్ అయినప్పుడు గెడ్డాలవి పెంచుకొని మందు తాగుతూ పిచ్చి పిచ్చిగా ఉంటారంట కదా. నువ్వు కూడా అలా ఉండేవాడివా? అలా ఏం లేదే. నిజం చెప్పచ్చుగా. ఏం లేదు. అడుగుతుంటే పోస్ కొడుతున్నావు. పో. హే, అలా కాదు. అంటే అలా ఉంటే అందరూ చూసి జాలిపడతారని ఎప్పుడూ నీట్గా ఉండేవాడిని.